మన్నాను కురిపించితివి. యెహోషువ ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. ఉదయకాల సమయంలో నీ మాట కొరకు ఎదురు చూస్తుంటుండగా నీ వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 31 అధ్యాయము 8వ వచనము. ద్వితీయోపదేశకాండము 31 అధ్యాయము 8వ వచనము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మన ముందర నడిచేటువంటి వ్యక్తి ఎవరంటే మన దేవుడైన యెహోవా. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు, ఆయన మీద మనము ఆధారపడినప్పుడు మన ముందర ఎవరుంటారు అంటే మన దేవుడైన యెహోవా మన ముందర ఉండి నడిపిస్తూ ఉంటాడు. చాలాసార్లు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు నాకు ముందు ఎవరున్నారు, నాకు ముందు ఎవరు నడుస్తారు, నాకు మార్గాన్ని ఎవరు చూపిస్తారు, నేను ఏ మార్గంలో వెళ్ళాలో ఎవరు చెప్తారు అని ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీ ముందర నడిచేవాడు యెహోవా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనుషులు మన ముందర నడిచినట్లయితే మనకి ఎలాంటి జ్ఞానం అయితే ఉందో మన ముందర నడిచేటువంటి మనుషులకు కూడా అలాంటి జ్ఞానమే ఉంది, అలాంటి ఆలోచనే ఉంది. కానీ దేవుడు మన ముందర నడిచినట్లయితే శక్తి కలిగినటువంటి దేవుడు, సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, సర్వాంతర్యామి అయినటువంటి జ్ఞానము కలిగినటువంటి దేవుడు మన ముందు నడిచినట్లయితే మన మార్గములు క్షేమకరముగా ఉంటాయి. మన మార్గములు ఉన్నతముగా ఉంటాయి. మంచి మార్గములలో ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనము, అయ్యో! నా ముందర నాకు మార్గము చూపించేవారు ఎవరున్నారు? ఈ చీకటిలో నేను ఎలా నడవాలి? ఈ అరణ్య ప్రదేశంలో నేను ఎలా నడవాలి? ఈ జీవితము నేను ఎలా కొనసాగించాలని ఆలోచన చేస్తా ఉన్నట్లయితే మన ముందర ఎవరున్నారంటే దేవుడైన యెహోవా మన ముందర ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన నీకు తోడయ్యుండును. మన ముందర నడిచేటువంటి వ్యక్తి కేవలము మార్గము చూపించేవాడు మాత్రమే కాదు, కేవలము నడిపించేవాడు మాత్రమే కాదు, మన ముందర నడిచేటువంటి మార్గములు ఏవైతే ఉన్నాయో, మనం నడిచేటువంటి మార్గములు ఏవైతే ఉన్నాయో ఆ మార్గములు నడిపించేవాడు మనకి తోడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన కేవలము నడిపించడం మాత్రమే కాదు, ఆయన మనకు తోడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలేంటన్నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ముందర నడిచేటువంటి వ్యక్తి కేవలము నీకు మార్గము చూపించేవాడు మాత్రమే కాదు, కేవలము నాకు మార్గము చూపించేవాడికి మాత్రమే కాదు, ఆ మార్గంలో మనం ఎలాంటి ప్రదేశములో వెళ్తున్నామో ఆ ప్రదేశం అంతటిలో కూడా మనకి తోడున్నటువంటి వ్యక్తి. మనం వెళుతున్నటువంటి మార్గంలో ఎదురైనటువంటి ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మనకి తోడై ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణంలో దేవుడు వారికి కావలసినటువంటి సమస్తమును ఆయన సమకూర్చాడు. ఎందుకంటే కేవలం ఆయన మార్గములో ఆయన ఆయన ముందర నడిచేటువంటి వ్యక్తి మాత్రమే కాదు, ఆ ముందర నడిచేటువంటి వ్యక్తి ఆ మార్గములో మనకి తోడై ఉండేటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఎవరున్నారు నా ముందర? నా మార్గములు ఎవరు చూపిస్తారు? నేను ఎలా నడవాలి? ఎలా బ్రతకాలి ఈ లోకములో అని ఆలోచిస్తున్నవేమో, దేవుని నీ సొంత రక్షణగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మన దేవుడైన యెహోవా మనకి మన ముందర నడుచువాడు. ఆయన ఆ మార్గములో మనకి తోడయుండువాడు. ఆ మార్గాన్ని చూపించి వదిలిపెట్టేవాడు కాదు, తోడుగా ఉండేటువంటి వ్యక్తి. మనం ఎవరినైనా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఒక అడ్రస్ మనం అడిగినట్లయితే, లేదా ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళాలి అని అడిగినట్లయితే ఒక మార్గాన్ని చూపించి వదిలేస్తారు. ఇది మార్గాన్ని చూపించి వదిలేసేవాడు కాదు, తోడై ఉండేటువంటి దేవుడు ఆ మార్గంలో మనం నడిపించి, ఆ మార్గంలో మన ముందర నడిచి మన గమ్యము చేరే వరకు ఆయన మనకి తోడై ఉండేటువంటి దేవుడు. ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే ఆయన మన ముందర నడుస్తాడు. ముందర నడవటమే కాదు, మనకి తోడుగా ఉంటాడు.
అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. ఉదయకాల సమయంలో మా ముందరుంటారని మాతో మాట్లాడావును ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మాకు ముందుగా మీరుండి మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.